వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనం ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ను సెషన్ చూద్దాం మనం. ఏంటి సార్, ఈరోజు మొదటి క్వశ్చన్ ఏంటంటే జేక్వాడి ప్రాజెక్ట్ ఏ నది పైన ఉన్న అతి పెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్ అనేది, అంటే బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ రివర్ అన్నాడు. ఏదని సార్ అంటే జేక్వాడి. ఇది మనకు 2016లో మనకి అడిగిన క్వశ్చన్ అన్న. ఇది ఆప్షన్ ఏ గోదావరి నది, ఆప్షన్ బి నర్మదా నది, ఆప్షన్ సి కృష్ణా నది, ఆప్షన్ డి తాప్తి నది. అయితే ప్రధానంగా మనకి ఏ నది పైన జేక్వాడి ప్రాజెక్ట్ ఉంది సార్ అంటే గోదావరి నది పైన మనకి ఈ అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది కలదు మనకి. ఓకే, గోదావరి నది పైన. అయితే ఈ జేక్వాడి ప్రాజెక్ట్ గురించి చూస్తే మనకి ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే మనకి మహారాష్ట్ర అనే రాష్ట్రంలో మనకి గోదావరి నది పైన దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఛత్రపతి సంభాజీ నగర్ జిల్లాలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఏది సార్ అంటే సంభాజీ అంటే ఛత్రపతి సంభాజీ నగర్ లో మనకి ఏదాన్ని సార్ అంటే ఈ యొక్క జేక్వాడి ప్రాజెక్ట్ ని ఇచ్చేసారు. అండ్ ఈ సంభాజీ నగర్ లో ఏది సార్ అంటే మరట్వాడా. ఓకేనన్నా, ఏది సార్ అంటే మరట్వాడా అనే ప్రాంతంలో దీన్ని ఈ యొక్క కరువు ప్రాంతంలో నీటి పారుదల కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలు ఈ జేక్వాడి ప్రాజెక్ట్ యొక్క అసలు పేరు ఏది సార్ అంటే నాద్ సాగర్ జలాశయం. ఏది సార్ అంటే మనకి నాద్ సాగర్, ఏది సార్ అంటే నాద్ సాగర్ జలాశయం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అయితే జేక్వాడి ప్రాజెక్ట్ లేదా నాద్ సాగర్ జలాశయంను 1965 అక్టోబర్ 18వ తారీఖున ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు సార్ అంటే 1965 అక్టోబర్ 18వ తారీఖున ఏదాని సార్ అంటే ఈ జేక్వాడి ప్రాజెక్ట్ ని అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి గారు దీన్ని పునాది లేదా శంకుస్థాపన వేయడం జరిగింది. దీని తర్వాత ఇది ఏ సార్ అంటే మనకి పునాది వేసిన సంవత్సరము మరియు డేట్ ఎవరు సార్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. అయితే ఎప్పుడు ప్రారంభించబడింది సార్ అంటే 1976 ఏప్రిల్ 24న. ఎప్పుడు సార్ అంటే 1976 ఏప్రిల్ 24వ తారీఖున ఏది సార్ అంటే మనకి ఈ యొక్క జేక్వాడి ప్రాజెక్ట్ ని ఎవరు ప్రారంభించారు సార్ అంటే మనకి ఇందిరా గాంధీ గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు సార్ అంటే ఇందిరా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ గారు ప్రారంభించారు. అంటే మొదట్లో దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు పునాది శంకుస్థాపన వేస్తే దీనిని ఇందిరా గాంధీ గారు పూర్తి చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అయితే మొత్తం కూడా దీని యొక్క నీటి సామర్థ్యం ఎంత సార్ అంటే 2147 మిలియన్ క్యూబిక్ మీటర్లు. ఎంత సార్ అంటే 2147 మిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ దీనిపైనే మనకు జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేశారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్, జల విద్యుత్ ప్రాజెక్ట్ దాదాపుగా 12 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన జల విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఈ జేక్వాడి ప్రాజెక్ట్ పైన ఉంది. ఈ జేక్వాడి ప్రాజెక్ట్ కట్టడం వలన దాదాపుగా 30 దీవులు ఏర్పాటు అవ్వడం జరిగింది. దాదాపుగా ఎన్ని దీవులు సార్ అంటే మనకి 30 దీవులు ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. 30 దీవులు ఏర్పాటు అయ్యాయి మనకి. అండ్ దాంతో పాటు ఇది మొత్తం కూడా ఏ నది పైన ఉంది సార్ అంటే గోదావరి నది పైన కలదు. ఈ గోదావరి నది పైన ప్రధాన ప్రాజెక్టులు 18 ప్రధాన ప్రాజెక్టులు కూడా ఉండడం జరుగుతుంది మనకి. ఇది ప్రధాన ప్రాజెక్ట్ అనేది మనకి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి సార్ అంటే మొత్తం
18 ప్రధాన ప్రాజెక్టులు అనేది ఉండడం జరుగుతుంది. ఇదే గోదావరి నదిని చూడండి, గతంలో చాలా సార్లు పిలవడం జరిగే కొన్ని రకాల పేర్లతో మనకి హిస్టరీ పరంగా ఏ పేరు సార్ అంటే తేలివాహన నది. ఏది సార్ అంటే తేలివాహన నది అని కూడా గోదావరిని పిలుస్తాం. అండ్ ఇదే నదిని ఏమంటాం సార్ అంటే దక్షిణ గంగా. ఏమంటాం సార్ అంటే మనము దీన్ని దక్షిణ గంగా అనే పేరుతో పిలుస్తాం. అండ్ దీన్నే మనము ఏమంటాం సార్ అంటే వృద్ధ గంగా అనే పేరుతో కూడా పిలుస్తాం. అండ్ దీన్నే మనము ఇండియన్ రైన్ ఏమంటాం సార్ అంటే ఇండియన్ రైన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అంటే చూడండి నన్ను, మనకి దీనికి ఉన్న రకరకాల పేర్లను కూడా మనం చూస్తున్నాం. ఇదే గోదావరి నది ఎక్కడ సార్ అంటే మనకి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జన్మించడం జరుగుతుంది. మహారాష్ట్రలోని ఎక్కడ సార్ అంటే నాసిక్ జిల్లాలో మనకి ఎక్కడ సార్ అంటే నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద భీలే సరస్సు వద్ద జన్మించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా దాదాపుగా 1465 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంటే ప్రధానంగా ఎన్ని రాష్ట్రాలు సార్ అంటే మహారాష్ట్ర అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఒక కేంద్ర పాలిత ప్రాంతం యానం గుండా కూడా పోవడం జరుగుతుంది మనకి. అదే ఇది దీని యొక్క పరివాహక ప్రాంతం చూసినప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ప్రాంతాల్లో కూడా దీని యొక్క ప్రధానంగా ఈ యొక్క పరివాహక ప్రాంతం కలదు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఈ గోదావరి నది ప్రయాణించే దూరం 212 కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణించడం జరుగుతుంది. ఇదే నది సముద్రంలో కలవబోయే ముందు 7 పాయలుగా కూడా చీలిపోవడం జరుగుతుంది. ఏది సార్ అంటే గోదావరి నది. అదే గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ లాంటి 7 పాయలుగా చీలిపోవడం జరుగుతుంది. ఇదే చీలిపోతే మనకి గౌతమి వశిష్ఠల మధ్య ఉన్నదే కోనసీమ అనే పేరుతో కూడా మనము పిలవడం జరుగుతుంది దీనిని. కాబట్టి చూడండి, మనకి ఈ గోదావరి నదికి సంబంధించి మనం సపరేట్ గా చూద్దాం. ఈ జయకవాడి ప్రాజెక్ట్ గురించి చూసాం కాబట్టి దాని గురించి. ఇదే జయకవాడి అభయారణ్యం, పక్షుల అభయారణ్యం కూడా కలదు. చూడండి, జయకవాడి పక్షుల అభయారణ్యం కూడా కలదు అనేది చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నాన్న అంటే దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నాన్న అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే మనకి గోదావరి నది భారతదేశంలో ఎన్నవ పొడవైన నది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, మనకి గోదావరి నది భారతదేశంలో ఎన్నవ పొడవైన నది. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా చూడండి నాన్న, గోదావరి నది భారతదేశంలో ఎన్నవ పొడవైన నది. ఓకే, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ప్రతి వీడియోకి మేము ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఓకే అందరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, దాంతో పాటు కామెంట్ కూడా చెయ్యండి. అంటే మేము మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. ఓకే నన్ను మేము చెప్పినది మీకు పీడిఎఫ్ రూపంలో కూడా పంపిస్తాం త్వరలో. ఓకే, ఎక్కడ కూడా ఎలాంటివి చార్జెస్ లేకుండా ఫ్రీ క్లాస్ చెప్తున్నాం కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయడం చేయండి. ఓకే, దాంతో పాటు ఆర్ఎస్ అకాడమీ అండ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనేది మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన అంశాలు కూడా ఇచ్చేస్తాం. అండ్ అదే మనకి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే ప్లే స్టోర్ లో కూడా మీరు జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన సమాచారం కూడా పంపించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను మనం. నేటి ఇంకో క్వశ్చన్ చూసుకుంటే, క్రింది సంవత్సరాలలో మొదటి పంచవర్ష ప్రణాళిక అమలు చేయబడిన సంవత్సరం ఏది? ఓకేనన్నా, అంటే ఫస్ట్ 5 years ప్లాన్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసిన ఇయర్ ఏది అని అడిగాడు మనకి. ఓకే, ఇది 2022లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్. అంటే చూడండి, ప్లానింగ్ కూడా 5 years ప్లానింగ్స్ కూడా అడుగుతున్నాడు మనకి. అయితే 1954, 59 ఆప్షన్ ఏ. ఆప్షన్ బి 1947, 52, 1961, 66, 1951, 56 అనేది దీని ఆప్షన్ అడగడం జరిగింది.
అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి 1951-56లో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం అమలవ్వడం జరుగుతుంది మనకి ఏదేనా. అయితే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది, ప్రారంభ తేదీ ఎప్పుడు సార్ మనకి అంటే 1951. ఓకే, 1951 ఏప్రిల్ 1వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగినది. అయితే ఎప్పుడు ఇది ముగింపు అవడం జరిగినది అంటే ఎప్పుడు దీన్ని ముగింపడం జరిగింది సార్ అంటే 1956వ సంవత్సరము. 1956వ సంవత్సరము మార్చి 31వ తారీఖున ఇది మనకి కంప్లీట్ అవ్వడం జరిగినది. ఏది సార్ అంటే ఫస్ట్ 5 years ప్లాన్. అయితే ఈ మొదటి 5 years ప్లాన్ అనేది ఏ దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు సార్ అంటే వ్యవసాయ రంగానికి, వ్యవసాయ రంగంకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. అదే దీనిని ఏ నమూనా ఆధారంగా తయారు చేశారు ఈ 5 పంచవర్ష ప్రణాళిక కాలాన్ని అంటే హారడ్ డోమర్ అనే యొక్క నమూనాను ఆధారంగా, హారడ్ డోమర్ అనే నమూనా ఆధారంగా, డోమర్ అనే నమూనా ఆధారంగా తయారు చేశారు. అయితే రూపకర్త ఎవరు సార్? ఓకే, రూపకర్త ఎవరు సార్ అంటే దీన్ని డిజైన్ చేసినది ఎవరు సార్ అంటే మోక్షం గుండం విశ్వేశ్వరయ్య. మోక్షం గుండం విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి దీనిని ఏం చేశారు సార్ అంటే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికను రూపొందించిన వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రణాళిక అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు సార్? మొదటి పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షుడు ఎవరు ఉన్నారు సార్ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉండడం జరుగుతుంది మనకి ఇది నన్న. అదే ఉపాధ్యక్షుడు ఎవరు సార్? ఉపాధ్యక్షుడు కూడా అడుగుతాను మన రేంజ్ ఎగ్జాంపుల్ లో. ఓకే, గుర్జీలాల్ నందా. ఎవరు సార్ అంటే గుర్జీలాల్ నందా అనే వ్యక్తి ఏది సార్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే 1951లో ప్రారంభమైన ఇది మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో కొన్ని రకాల అంశాలు, కొన్ని రకాల సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. అదే 1951లో ఏర్పాటైన సంస్థలు చూసుకుంటే మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది సార్ అంటే పంజాబ్ అనే రాష్ట్రం. అదే 1951లోనే IDRA అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు. IDRA అనే దాన్ని కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటర్ అథారిటీ లేదా రెగ్యులేటర్ యాక్ట్ ని ఇచ్చేసారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటర్ యాక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అదే 1952లో ఏర్పాటైన సంస్థల విషయానికి వస్తే మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను అండ్ దాని తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని, ఓకే, జాతీయ అభివృద్ధి మండలి కౌన్సిల్ ని, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని అండ్ దాని తర్వాత హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు మనకి ఇది నాన్న. అండ్ దాని తర్వాత మనకి చూసుకుంటే అండ్ 1953లో చూడండి మనకి టాటా ఎయిర్లైన్స్ ని ఏం చేశారు సార్ అంటే జాతీయం అంటే నేషనలైజేషన్ కూడా 1953లోనే చేశారు మనకి. ఓకేనన్న. అండ్ దాని తర్వాత 1955లో చూడండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగేది. ఓకేనన్న. SBI ఏర్పాటు అనేది మనకి ఎప్పుడు జరిగింది సార్ అంటే 1955. అప్పుడే మనకి ఇంపీరియల్ బ్యాంక్ ను జాతీయం చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ ను కూడా ఎప్పుడు జాతీయం చేశారు సార్ అంటే 1955 లో ఇచ్చేశారు. ఇదే 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ఏది సార్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కూడా జరగడం జరిగినది. అదే 1956లో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ లిమిటెడ్ ని విలేజ్ ఖాదీ
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ లిమిటెడ్ ని కూడా శంకుస్థాపన చేయడం 1957లో ఇది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇదే దీంట్లో మనకి మొదటి పంచవర్ష ప్రణాళికలోని కొన్ని డ్యాంలు కూడా శంకుస్థాపన చేశారు. అది బాక్రానంగల్ డ్యామ్ అని, హీరాకుడ్ డ్యామ్ అని, దామోదర్ ప్రాజెక్ట్ అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని ప్రారంభించడం కూడా జరిగింది. ఏ ప్రాజెక్ట్ సార్ అంటే మనకి బాక్రానంగల్, హీరాకుడ్ ప్రాజెక్టు, దామోదర్ ప్రాజెక్టు అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇచ్చేయడం జరిగింది. కానీ ఈ కాలంలో ఇది మనకి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించిన ప్రాజెక్టులు చూసుకుంటే ఒకటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. అంటే ఈ మనకి ప్రకటించినవి మాత్రం 4-5 ఉన్నాయి, కానీ దీంట్లో ప్రారంభించినవి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ రెండవది మచ్కండ్. ఏది సార్ అంటే మనకి మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇదే కాలంలో కొన్ని రకాల పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి మనకి. అది మనకి సింద్రి ఎరువుల కర్మాగారం జార్ఖండ్ లో ఏర్పాటు చేయడము అండ్ చిత్తరంజన్ రైల్ ఇంజన్ ఇండస్ట్రీ లేదా కర్మాగారం వెస్ట్ బెంగాల్ లో ఏర్పాటు చేయడము అండ్ హిందుస్థాన్ మిషన్ టూల్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేశారు కర్ణాటకలో. హిందుస్థాన్ మిషన్ టూల్ ని కూడా అండ్ ఇందాక మనం ఇక్కడ హిందుస్థాన్ షిప్ యార్డ్ ని కూడా ఏర్పాటు చేశారని చెప్పాను చూడండి విశాఖపట్నంలో. ఇక్కడ తయారైన మొదటి నౌక ఏది సార్ అంటే జలౌష. ఇక్కడ తయారైన మొదటి నౌక ఏది సార్ అంటే జలౌష అనేది కూడా తయారవడం జరిగింది. అండ్ దాని ద్వారా బెంగళూరులో భారతీయ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా ఏర్పాటు చేశారు మనకి. అండ్ పెరంబదూర్ అంటే తమిళనాడులోని పెరంబదూర్ లో ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే రైల్వేకి సంబంధించిన ఇంట్రిగల్ కోచ్ ఫ్యాక్టరీని కూడా ఇచ్చేశారు. అదే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ వద్ద స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీ ను కూడా ఇచ్చేశారు. అదే దుర్గాపూర్ లో హిందుస్థాన్ కేబుల్ కంపెనీ కూడా ఏర్పాటు చేశారు వెస్ట్ బెంగాల్ లో మనకి. అండ్ మన భారతదేశంలో ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది సార్ అంటే మనకి ధరలు తగ్గిన ఏకైక ప్రణాళిక ఏది సార్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి దీనికి సంబంధించిన మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన ప్రతిదీ కూడా మీకు చెప్పిన నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎలాంటి బుక్స్ అనేది కూడా మనకు అవసరం లేదు. మేము చెప్పే డైలీ క్వశ్చన్ ఇది ప్రీ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ అదర్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సింది ఒకటే, నీట్గా నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవడం, ఆ నోట్స్ ని డైలీ రివిజన్ చేయడం, దాంతో పాటు మేము అడిగేదాన్ని మీరు క్వశ్చన్ చేయడం. ఓకే, మనకు ప్రతిరోజు కూడా ఏదో ఒక న్యూస్ వస్తుండే, దాన్ని కూడా మేము త్వరలో జనవరిలో జరిగిన కరెంట్ అఫైర్ ని 2 పార్ట్స్ గా చేస్తాం. జనవరి 15 వరకు ఒక కరెంట్ అఫైర్ అండ్ జనవరి 15 నుంచి డిసెంబర్ దాకా జరిగిన జనవరి 15 నుంచి జనవరి 30 వరకు జరిగిన కరెంట్ అఫైర్ ని ఒకలాగా ఇలాగా 2 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇది ఉండదు, ప్రతిదీ కూడా 360 degrees లో మేము ఇచ్చేస్తాం. మళ్ళీ నేటి క్వశ్చన్ అడుగుతున్నా చూడండి నాన్న. భారతదేశంలో గోదావరి నది ఎన్నవ పొడవైన నది? భారతదేశంలో గోదావరి నది ఎన్నవ పొడవైన నది? కామెంట్ లో తెలియజేయండి. మనకు తెలియకపోతే గూగుల్ దాన్ని అడిగి కూడా చెప్తారు. అంటే మనము తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో ఏది సార్ అంటే ఏ సంవత్సరంలో సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు? ఆప్షన్ ఏ 1922, ఆప్షన్ బి 1920, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1921. దీని యొక్క ఎప్పుడు అడిగాడు సార్ అంటే 2021లో అడిగిన క్వశ్చన్ మనకి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి 1919లో ఈ చట్టం సంబంధించి రౌలత్ చట్టానికి సంబంధించి ఏం చేశారు సార్ అంటే సత్యాగ్రహాన్ని పిలుపునిచ్చారు. ఎవరు సార్ అంటే మహాత్మా గాంధీ అనే వ్యక్తి. అయితే ఈ చట్టం అనేది 1919 ఏప్రిల్ 6న ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు సార్ అంటే మనకి ఏప్రిల్ 6వ తారీఖున ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. అంటే మార్చిలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు కానీ అది కాదు. అయితే రౌలత్ చట్టం అంటే ఏమిటో ఒకసారి దీని గురించి చూద్దాం. ఓకే, రౌలత్ చట్టం అనేది మనకి దీనికంటే ముందు 1914, 1918 మనకి ఏ యుద్ధం సార్ అంటే
ఫస్ట్ వరల్డ్ వార్. ఏది సార్ అంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరగడం జరుగుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరగడం జరిగినది 1914-18లో. ఈ వరల్డ్ వార్ జరిగినప్పుడు మనకి కొన్ని చట్టాలు ఉండేవి. మనకి డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఏది సార్ అంటే డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకి ఉండేది. అయితే దీని స్థానంలో మనకి తీసుకొచ్చిన చట్టమే ఏది సార్ అంటే రౌలత్ రౌలత్ యాక్ట్ అనేది నన్ను. ఏ చట్టం సార్ అంటే మనకి రౌలత్ యాక్ట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. ఏ స్థానంలో? డిఫెన్స్ ఇండియా యాక్ట్ స్థానం. అంటే రౌలత్ అనే దాన్ని మన నల్ల చట్టాలు అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ చట్టానికి సంబంధించి మనకి 1917లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క ఒక కమిటీ వేయడం జరిగింది. 1917లో ఒక కమిటీ వేయడం జరిగింది. ఏ కమిటీ సార్ అంటే సర్ సిడ్నీ రౌలట్. ఎవరు సార్ అంటే సర్ సిడ్నీ రౌలట్ అనే వ్యక్తి అధ్యక్షన ఒక కమిటీ వేయడం జరుగుతుంది మనకి. ఈ సర్ సిడ్నీ రౌలట్ అధ్యక్షన ఒక కమిటీ వేశారు. ఇతను బ్రిటిష్ ప్రభుత్వంలో జడ్జిగా పనిచేసిన వ్యక్తి. అండ్ దీంట్లో ఒక 4 వ్యక్తులు కూడా పనిచేశారు. ఎవరెవరు సార్ అంటే సర్ బాసిల్ స్కాట్, ముంబై హైకోర్టుకు సంబంధించిన జడ్జి. అండ్ సర్ వెర్నియర్ లోవెట్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన రెవెన్యూ సభ్యుడు. అండ్ సివి కుమారస్వామి మద్రాస్ హైకోర్టు జడ్జి. అండ్ మనకి ప్రభాస్ చంద్ర మిట్టల్ అనే వ్యక్తి ప్రముఖ న్యాయవాది. అయితే ఈ 4 వ్యక్తుల నేతృత్వంలో ఇతను దీనికి నాయకుడిగా ఉండి ఈ నివేదిక ఇవ్వడం జరిగినది. ఇది 1918 జనవరిలో ఈ రౌలకు సంబంధించిన చట్టాన్ని రూపొందించిన తర్వాత ఈ 1918 ఏప్రిల్లో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ కి సమర్పించడం జరిగింది. ఈ సమర్పించిన తర్వాత 1919 జనవరిలో 2 బిల్లులను ఏం చేశారు సార్ అంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఇది పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం. రౌలత్ చట్టం అనేది మనకి వీళ్ళు 2 సార్లు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 1919 మార్చి 21వ తారీఖున ఇది అమలవ్వడం జరిగింది. మార్చి 21న ఇది ఏమైంది సార్ అంటే అమలవ్వడం జరిగినది. ఏది సార్ అంటే రౌలత్ చట్టం. ఈ రౌలత్ చట్టం ఎప్పుడైతే మార్చి 21న అమలైందో అప్పుడు గాంధీజీ గారు ఏమని ప్రకటించారు సార్ అంటే 1919 మార్చి 31వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా ఏం చేయాలి సార్ అంటే హర్తల్కు పిలుపునివ్వడం జరిగింది. ఏది సార్ అంటే హర్తల్కు పిలుపునివ్వడం జరిగింది. కానీ ఈ మార్చి 30న ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎప్పుడు సార్ అంటే మనకి 1919 ఏప్రిల్ 6వ తారీఖున ఇది ఏమైంది సార్ అంటే ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. దీన్ని మనము ఏమంటాం సార్ అంటే సత్యాగ్రహం, రౌలత్ సత్యాగ్రహం అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ రౌలత్ సత్యాగ్రహం అనేది మనకి ఎక్కడ ముఖ్యమైన ఈ కేంద్రం ఎక్కడ కేంద్రీకృతం అవ్వడం జరిగింది సార్ అంటే ఈ సత్యాగ్రహం అనేది మనకి పంజాబ్ లో ఎక్కడ సార్ అంటే పంజాబ్ లో ఇది కేంద్రీకృతం అవ్వడం జరిగింది. అంటే అప్పుడు పంజాబ్ యొక్క రాజధాని లాహోర్ ఉండేది. దీనిని మొత్తం కూడా ఎవరు ముందుండి నడిపించారు, నాయకత్వం ఎవరు వహించారు సార్ అంటే ధూని చంద్. ఎవరు సార్ అంటే ధూని చంద్ అనే వ్యక్తి అండ్ గోకుల్ చంద్ అనే వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఏప్రిల్ 6న ఈ హర్తల్ను విజయవంతం చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏప్రిల్ 9న కూడా ఒక హర్తల్ని ఇచ్చేసారు. ఏప్రిల్ 9న అంటే ఏం చేస్తారు సార్ అంటే ఉద్యమించడం జరుగుతుంది మనకి. ఇది దీనికి నాయకత్వం వహించినది ఎవరు సార్ అంటే మనకి రాంబోజీ దత్ చౌదరి. ఎవరు సార్ అంటే మనకి రాంబోజీ దత్ చౌదరి అనే వ్యక్తి అధ్యక్ష వహించడం జరుగుతుంది మనకి ఇది.
అలాంటి సమయంలో మనకి 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏప్రిల్ 13వ తారీఖున 144 సెక్షన్ ని విధించడం జరిగింది. అంటే ఒకరి కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉండరాదు అని ఇది మనకి 144 సెక్షన్ ని ఈ జనరల్ డయర్ గారు ఇచ్చేయడం జరిగింది. అదే సమయంలో 1919 ఏప్రిల్ 9వ తారీఖున పంజాబ్ లో ముఖ్యమైన నాయకులు అయిన ఎవరు సార్ అంటే సత్యపాల్. ఏది సార్ అంటే సత్యపాల్ ని అండ్ డాక్టర్ సత్యపాల్ ని అండ్ కిచ్లు. ఎవరు సార్ అంటే కిచ్లు అనే వ్యక్తులను, ఎవరు సార్ అంటే మనకు సైఫుద్దీన్ కిచ్లు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వలన 1919 ఏప్రిల్ 13వ తారీఖున మనకి జలియాన్ వాలాబాగ్ సంఘటన కూడా జరగడం జరిగింది. ఏది సార్ అంటే జలియాన్ వాలాబాగ్ సంఘటన కూడా మనకి ఈ సమయంలో రౌలత్ చట్టం సమయంలోనే జరగడం జరిగినది మనకి ఇది నాన్న. దాని కారణంగానే మనకి ఈ యొక్క ఏది సార్ అంటే మనకి ఈ మొత్తం కూడా రౌలత్ చట్టానికి సంబంధించిన సత్యాగ్రహం అనేది మనకి ఉండడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి చాలా జాగ్రత్త నాన్న. ఈ చట్టం ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు అన్ని కూడా మన క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇంకో క్వశ్చన్ ఈరోజు క్వశ్చన్ చూడండి నాన్న. గోదావరి నది భారతదేశంలో ఎన్నవ పొడవైన నది అనేది అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. మీరు కామెంట్ చేస్తేనే మేము ఇంకా మంచిగా వీడియోలు మీకోసం చేయాలని చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదా నాన్న. ఇటీవల పార్లమెంట్ లో ఆమోదించిన జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్. ఓకే, మొదటిగా ఆమోదించిన భారతీయ రాష్ట్రం అంటే 2018లో అంటే జిఎస్టి గురించి అడగడం జరిగింది. ఆ సమయంలో మొదటగా ఆ జిఎస్టి రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏదన్నాడు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మేఘాలయ అనేది ఉంది. అయితే జిఎస్టి పైన మొదటగా ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఏది సార్ అంటే అస్సాం అనే రాష్ట్రం ఆమోదించడం జరిగింది. ఇది 101వ రాజ్యాంగ సవరణ అనే బిల్లు ద్వారా ఏది సార్ అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2017 జూలై 1న ఈ చట్టం అనేది మనకి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగినది మనకి ఇది. అందుకే జూలై 1ని ఏమంటాం సార్ అంటే జిఎస్టి డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అసలు మనకి దీనికి సంబంధించి జిఎస్టి కౌన్సిల్ కూడా ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే జిఎస్టి కౌన్సిల్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ జిఎస్టి కౌన్సిల్ ని 2016 సెప్టెంబర్ 16వ తారీఖున ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి ఏదేనా. అలాగా మనకి దీనికి సంబంధించి జిఎస్టి కౌన్సిల్ లో చైర్మన్ గా కేంద్ర మంత్రి అండ్ ఆర్థిక శాఖ సహాయ మంత్రులు అండ్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి గాని, ఆర్థిక మంత్రి గాని, సీఎంలు గాని దీంట్లో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అలాగా మనకి 101వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా మనకి ఇది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అండ్ దాని తర్వాత మనకి ఈ యొక్క దీంట్లో మొత్తం కూడా 5 రకాల స్లాబులు అనేవి ఉంటాయి జిఎస్టిలో. అదే మనం ఏం సార్ అంటే 0% అండ్ 5% అండ్ 12% అండ్ 18% అండ్ దాని తర్వాత మనకి 28% అనే స్లాబులు దీంట్లో ఉండడం జరుగుతుంది. అంటే 0% ఇంట్రెస్ట్ రేటు అండ్ 5% ఇంట్రెస్ట్ రేటు అండ్ దాని తర్వాత 12% అండ్ 18% అండ్ 28% అనేది మనకి ప్రధానంగా ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి అన్న. జిఎస్టి అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మన ఇండియాలో మొదటగా దీనిని ఏది సార్ ఆమోదించిన రాష్ట్రం ఏది సార్ అంటే అస్సాం. ప్రజెంట్ 2023 నాటికి 2023-24 నాటికి భారతదేశంలోని 28 రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనకి. 2023 మే నాటికి టోటల్ గా ఇండియాలో 28 రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మనకి ఇది నాన్న.
ఈ యొక్క చట్టం ద్వారానే మనకి 268 ఏ ఆర్టికల్ ని కూడా తొలగించారు. 268 ఏ ఆర్టికల్ ని 268 ఏ ఆర్టికల్ ని కూడా తొలగించడం జరిగినది మనకి ఏదేనన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదానన్న. భారతదేశంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతాం? ఆప్షన్ ఏ జనవరి 13వ తారీఖు, ఆప్షన్ బి జనవరి 23వ తారీఖు, ఆప్షన్ సి ఫిబ్రవరి 13వ తారీఖు, ఫిబ్రవరి 23వ తారీఖు. ఇది 2022లో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే సి ఫిబ్రవరి 13వ తారీఖున మనము ఈ భారత జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మనకి ఈ దినాన. ఓకే, ఫిబ్రవరి 13వ తారీఖుని. ఈ ఫిబ్రవరి 13 1870 ఓకే 1879న ఓకే హైదరాబాద్ లో జన్మించిన వారు ఎవరు సార్ అంటే సరోజినీ నాయుడు. ఎవరు సార్ అంటే మనకి సరోజినీ నాయుడు గారు జన్మించారు. ఈ సరోజినీ నాయుడు యొక్క జన్మదినాన్ని మనము ఏ డేగా సార్ అంటే నేషనల్ ఉమెన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఈమె యొక్క బర్త్డేని. ఎక్కడ జన్మించారు సార్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో జన్మించారు. ఈమె 1925లో ఐఎన్సికి మొదటిసారిగా అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐఎన్సికి మొదటిసారిగా అధ్యక్షులు ఎప్పుడు పనిచేసింది సార్ అంటే 1925. ఎక్కడ జరిగింది అని కూడా అడగవచ్చు సార్ మనకి. ఎక్కడ సార్ అంటే కాన్పూర్ లో ఈ ఐఎన్సి సమావేశం అనేది జరగడం జరిగింది. అండ్ 1932లో సౌత్ ఆఫ్రికా సంబంధించి భారత ప్రతినిధిగా పనిచేయడం జరిగినది సరోజినీ నాయుడు గారు. అదే 1931లో లండన్ లో జరిగిన రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి తరపున గాంధీజీ, సరోజినీ నాయుడు, భోగరాజు పట్టాభి సీతారామయ్య కూడా హాజరవ్వడం జరిగింది. అంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా. అండ్ దాని తర్వాత 1947 నుంచి 49 వరకు 1947 నుంచి 49 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా, 49 వరకు యూపీ గవర్నర్ గా పనిచేయడం జరిగింది. అంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు సార్ అంటే సరోజినీ నాయుడు గారు ఉండడం జరుగుతుంది. అంటే ఆ ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఔద్ అనే సంస్థానంలో గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది ఈమె. అయితే మనకి ఈ రెండవ మహిళా గవర్నర్ ఎవరు సార్ అంటే పద్మజా నాయుడు గారు రెండవ మహిళా గవర్నర్ గా చెప్పడం జరుగుతుంది. రెండవ మహిళా గవర్నర్ ఈమె సరోజినీ నాయుడు యొక్క కూతురే. ఈమె వెస్ట్ బెంగాల్ కి గవర్నర్ గా పనిచేయడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు సార్ అంటే మనకి ఓకేనన్నా కుముద్ బెన్ జోషి. ఏది సార్ అంటే కుముద్ బెన్ జోషి అనే ఆమె పనిచేయడం జరిగింది మనకి ఈ దినాన. 1949లో ఎవరు సార్ అంటే ఈ సరోజినీ నాయుడు గారు మరణించడం జరిగింది. సరోజినీ నాయుడు గారి తల్లి పేరు ఏది సార్ అంటే మనకి వరదా సుందరి. తల్లి పేరు ఏంటి సార్ అంటే వరదా సుందరి. ఎవరు సార్ అంటే వరదా సుందరి. అదే తండ్రి పేరు గంగాధర చోటోపాధ్యాయ అనే పేరుతో పిలుస్తాము. అండ్ దాని తర్వాత ఈమె హౌస్ ని ఏమంటాం సార్ అంటే గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పేరుతో పిలుస్తాం. ఈమె కూడా గోల్డెన్ థ్రెషోల్డ్ అనే పుస్తకాన్ని కూడా రాయడం జరుగుతుంది. ఈమె యొక్క సమాధి ఎక్కడ సార్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో గోమతి నది ఒడ్డున కలదు. ఎక్కడ కలదు సార్ అంటే గోమతి. ఎక్కడ సార్ అంటే గోమతి నది ఒడ్డున కలదు మనకి. అండ్ దాని తర్వాత చూడండి ఈమె యొక్క పుస్తకాలు కూడా చాలా ఉండడం జరుగుతుంది మనకి. ది బ్రోకెన్ సెలార్ అని, ది బర్డ్ ఆఫ్ టైమ్ అని,
అండ్ దాని తర్వాత లేడీ ఆఫ్ ది లేక్ అని 13 సంవత్సరాల వయసులో రాయడము. అండ్ ఈమెను మనము భారతదేశ గాన కోకిల అని కూడా పిలుస్తాం. భారతదేశ గాన కోకిల అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. అదే హిందీలో చూసుకుంటే భారత్ కి బుల్బుల్ అనే పేరుతో కూడా ఈమెను ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తనన్న, సరోజిని నాయుడు యొక్క బర్త్డేకి సంబంధించి తరచుగా ఏదో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్న చూడండి నాన్న. భారతదేశంలో గోదావరి నది యొక్క పొడవు గోదావరి నది పొడవులో రెండవ గోదావరి నది పొడవులో ఎన్నవది అని చెప్పడం జరుగుతుంది మనకి. కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.